పాలమూరు జిల్లా పాదయాత్రలో షర్మిల నెట్టెంపాడు ప్రాజెక్టును సందర్శించారు. ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఆవరణలో వైఎస్సార్ విగ్రహానికి పాలతో ఆ తర్వాత పవిత్ర కృష్ణా జలాలతో అభిషేకం చేశారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పూర్తయితే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టును పరిశీలిస్తున్న సమయంలో వైఎస్సార్ ను గుర్తు చేసుకుని షర్మిల ఉద్వేగానికి గురయ్యారు. పాలమూరు జిల్లా పాదయాత్రలో షర్మిల నెట్టెంపాడు ప్రాజెక్టు సందర్శించారు. ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఆవరణలో వైఎస్సార్ విగ్రహానికి పాలతో ఆ తర్వాత పవిత్ర కృష్ణా జలాలతో అభిషేకం చేశారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పూర్తయితే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టును పరిశీలిస్తున్న సమయంలో వైఎస్సార్ ను గుర్తు చేసుకుని షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. పాలమూరు జిల్లాలోని గద్వాల్, ఆలంపురం నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే నెట్టెంపాడు ప్రాజెక్టును షర్మిల సందర్శించారు. 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు 2004లో ఎన్నికలకి ముందు ఆపద్ధర్మ సీఎంగా 25,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా 78 కోట్ల అంచనాతో నెట్టెంపాడుకు శంకుస్థాపన చేస్తే 2004లో వైఎస్ సీఎం అయిన తర్వాత 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1428 కోట్ల అంచనాతో నెట్టెంపాడు ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారు. 2009 వరకు వైఎస్ 1000 కోట్ల రూపాయలతో 70 నుంచి 80% పనులు పూర్తి చేశారు. వైఎస్ మరణం తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి నిధులు ఆగిపోవడంతో మిగిలిన పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. దీంతో ప్రాజెక్టు పూర్తయినా కెనాల్లు అందుబాటులోకి రాకపోవడంపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము 3 సంవత్సరాలైనా కానీ ఆయన కేటాయించిన పనుల కోసం డబ్బులు కేటాయించిన పనులు ఇంతవరకు సాగనీయలేదు. అంటే ఈ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉందన్నమాట మీ శ్రమల మీద. మీరు ఇక్కడ కనీసం రాజశేఖర రెడ్డి గారు ఉందంటే ఇది సమస్య వచ్చేది కాదు. కానీ ఈ ప్రభుత్వానికి కేవలం నిర్లక్ష్యం వల్ల మీకు ఈరోజు సాగునీరు కాదు కదా, కనీసం తాగడానికి కూడా నీళ్లు ఇవ్వడం లేదు అంటే ఇంత అధ్వానమైన ప్రభుత్వం ఇంకోటి ఉండనే ఉండదు. దాదాపు 30% పనులు మిగిలి ఉండగానే ఈ సంవత్సరం ఆగస్టు 14న సీఎం కిరణ్ హడావిడిగా శంకుస్థాపన చేశారు. కిరణ్ ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కట్టి వైఎస్సార్ తమ గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారని రైతులు అంటున్నారు.